పిఠాపురానికి సంబంధించి కీలకమైనటువంటి పనులే చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రజల సాక్షిగా హామీలిచ్చారు. అందులో ఒకటి ప్రసాద్ స్కీమ్ కింద ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ఇచ్చేటటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో అది ఒక 100 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చి అక్కడ ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. తద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని. అట్లాగే ఉప్పాడ తీర ప్రాంతం ఓ పక్కన సముద్రపు కోతకు గురవుతున్న వాటిని అది సెట్ చేయడంతో పాటుగా అక్కడ ఒక టూరిజం స్పాట్గా తయారు చేసి అందరూ ఎక్కడెక్కడికో బీచ్లకు వెళ్తూ ఉంటారు కదా, కాకినాడ బీచ్కో లేకపోతే విశాఖపట్నం బీచ్కో, పిఠాపురం బీచ్కి సంబంధించి అదే ఉప్పాడ బీచ్కి అదంతా సెటరేట్ చేసి అందరూ అక్కడికి వచ్చేలా చేసి తద్వారా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఉండేలా చూడటం, యువతరానికి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు కాకుండా అక్కడే చేసుకునేలా చూడటం అన్నటువంటిది చేసుకొస్తానని చెప్పుకొచ్చారు. అట్లాగే ఫ్లైఓవర్ రైల్వే ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దాన్ని 2 ఏళ్ళు పడుతుంది, కానీ ఏడాదిలోపే పూర్తి చేయించేటటువంటి ప్రక్రియ చేసుకొస్తానన్నారు. అట్లాగే మంచినీటికి సంబంధించినటువంటి విధానం కానీ ఇవన్నిటిని కూడా పర్ఫెక్ట్గా చేసుకొస్తానంటూ వివరంగా, అంటే నియోజకవర్గం మీదన తనకి పట్టు వచ్చింది, ఆ పట్టుతో ముందు అసలు నియోజకవర్గాన్ని గెలిచి వచ్చే లోపే ఇవన్నీ చేసుకొచ్చాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా చెప్పుకొచ్చారు.